మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిడ్ల మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైనది, ముఖ్యమైనది, అందరికీ అవగాహన ఉండాల్సింది. పేగుల సంరక్షణకి రక్షణ కవచం దాల్చిన చెక్క. అనేక సమస్యలు పేగుల్లోనే మొదలవుతాయి, డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్. ఇలాంటప్పుడు ఈ డిజార్డర్స్ని మూలం నుంచి వేరు పారేసేటటువంటి అద్భుతమైనటువంటి మసాలా పదార్థం దాల్చిన చెక్క. దీని ప్రత్యేకతలు, ఉపయోగాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని 2 భాగాలుగా మనం తెలుసుకోబోతున్నాం. ఒకటి, దాల్చిన చెక్కకి సంబంధించినటువంటి ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాల సారాంశం, అంటే దీన్ని ఎలాంటి వ్యాధుల్లో వాడుకోవచ్చు, అలాగే దీనికి సంబంధించినటువంటి సైంటిఫిక్ వ్యాలిడిటీ ఏమిటి, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి సనాతన ఆయుర్వేద దృక్పథం. ఈ 2 విభాగాలుగా దీన్ని తెలుసుకుందాం. ముందుగా దీనికి సంబంధించినటువంటి ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాల సారాంశం. ప్రధానంగా దాల్చిన చెక్క అనడంతోనే మనకి గుర్తుకు రావాల్సింది రక్తంలో చక్కెరని నియంత్రించడం. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఉపయోగపడుతుందని తేలింది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ అంటారే, ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పుడు మీరు ఉదయం పూట టీ కానీ కాఫీ కానీ తీసుకుంటారు కదా, దానికి ఒక 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపండి. మామూలుగా పంచదార కలిపినట్టుగా కలిపేసేసి తాగేయండి. ఇంకా ఇది ఎఫెక్టివ్గా పనిచేయాలంటే దానికోసం కాస్త తేనెని, అసలైనటువంటి తేనె, అలాగే నీళ్లు, ఇవి కూడా యాడ్ చేసి తీసుకోవచ్చు. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే టీ తోటి తీసుకోవచ్చు, టీ కాఫీలతోటి, లేదా తేనె నీళ్లు, ఈ కాంబినేషన్కి దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కానీ ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుందని అధ్యయనాలలో తేలింది. అలాగే అతి ముఖ్యమైనది ఏమిటంటే ఈ రోజుల్లో అందరికీ అవసరమైంది వ్యాధి నిరోధక శక్తి. కాబట్టి ఇమ్యూనిటీని పెంచడానికి కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. ఇది మీ హెల్త్ని గార్డ్ చేస్తుందని తేలింది. అంటే దీంట్లో ఆరోగ్యాన్ని సంరక్షించేటువంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో ఆ గుండె జబ్బులు లాంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవటానికి ఈ దాల్చిన చెక్క మీకు ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కని సింపుల్గా మీరు సూప్ తయారు చేసుకుంటారు కదా, సలాడ్స్ తయారు చేసుకుంటారు కదా, అలాంటి సలాడ్స్కి, సూప్స్కి ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిని జస్ట్ స్ప్రింకిల్ చేయండి. ఒకవేళ ఇంకా బాగా దీన్ని ఎఫెక్టివ్గా వాడుకోవాలనుకుంటే దాల్చిన చెక్క, పసుపు, మిరియాలు, ఈ కాంబినేషన్ తీసుకోండి. ఈ మూడింటిని ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలిపి ఉంచుకొని, అంటే పసుపుని, దాల్చిన చెక్కని, మిరియాలని పొడి రూపంలో అన్నిటినీ కలుపుకొని దాన్ని నిల్వ చేసుకొని దాన్ని స్ప్రింకిల్ చేసి తీసుకున్నారనుకోండి, ఇంకా అమేజింగ్గా పనిచేస్తుంది. ఈ వ్యాధి నిరోధక శక్తిని ఇది పెంచుతుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైనది ఏంటంటే ఇది యాంటాక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. అంటే దీనికి యాంటాక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. దాల్చిన చెక్క ఫుల్ ఆఫ్ యాంటాక్సిడెంట్స్ అంటాం. అంటే యాంటాక్సిడెంట్స్ తోటి నిండి ఉంటుంది. అంటే ఫ్రీ రాడికల్స్ కారణంగా జరిగేటువంటి నష్టాన్ని ఈ దాల్చిన చెక్క తగ్గిస్తుంది. మీరు దీన్ని స్మూతీలలో వాడుకోవచ్చు. స్మూతీకి దాల్చిన చెక్కని కలపండి చాలు. ఏదైనా ఒక స్మూతీ తయారు చేసుకుంటారు కదా, దానికి కొంచెం దాల్చిన చెక్కని జస్ట్ యాడ్ చేయండి, అంతే. ఇది ఒక బెస్ట్ పద్ధతి. అలాగే చియా గింజలు, బెర్రీలు, ఇలాంటి వాటితో కూడా కలిపి మిక్స్ చేసి తీసుకోవచ్చు. దీంతో మీ శరీరానికి ఇది మంచి యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. అంటే ఫ్రీ రాడికల్స్ని అడ్డుకుంటుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే దీంతో ఓవర్ వెయిట్, అంటే బరువుని నియంత్రించుకోవచ్చు. అంటే ఓవర్ వెయిట్ని నియంత్రించుకోవాలంటే దాల్చిన చెక్కని మీరు మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో జీవక్రియ, అంటే మెటబాలిజాన్ని ఇది పెంచుతుంది. అంటే ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వవు. దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇది ఆకలిని, వెర్రి ఆకలి అంటారు, బింజ్ ఈటింగ్ కోసం కొంతమందికి వెర్రి ఆకలితో సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వెర్రి ఆకలిని ఇది కంట్రోల్ చేస్తుంది. దీన్ని ఎలా తీసుకుంటారు? గోరువెచ్చని నిమ్మరసం నీళ్ళకి దాల్చిన చెక్క పొడిని కలిపి ఉదయం పూట తీసుకుంటూ ఉండండి. ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలనుకుంటే అప్పుడు ఈ దాల్చిన చెక్కని దీన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తీసుకోవాలి. అంటే దాల్చిన చెక్క మామూలుగా మెటబాలిజాన్ని పెంచుతుంది కదా, కాబట్టి ఈ మెటబాలిజాన్ని ఇంకా స్పీడప్ చేయటం కోసం ఈ బెటర్ రిజల్ట్స్ మీకు కావాలనుకుంటే, ఈ బరువు నియంత్రణకి మెరుగైన ఫలితాల కోసం దాల్చిన చెక్కని అల్లం, తేనె, ఈ రెండింటితో కలిపి తీసుకోవాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గుండె ఆరోగ్యం. ఇది హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. దాల్చిన చెక్క చెడు కొలెస్ట్రాల్ మనం ఏదైతే అనుకుంటామో LDL, దాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. దీన్ని మీరు బేక్ చేసినటువంటి యాపిల్స్కి కలిపి తీసుకోవచ్చు. అలాగే హోల్ గ్రెయిన్ తోటి ఏదన్నా బ్రెడ్ టోస్ట్ ఇట్లాంటివి చేసుకుంటారు కదా, దానిపైన కూడా జల్లి తీసుకోవచ్చు. అలాగే ఫ్లాక్స్ సీడ్స్, బాదంతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కానీ మీ హార్ట్ హెల్త్కి ఇది సహాయపడుతుంది. ఫ్లాక్స్ సీడ్స్, బాదము, దాల్చిన చెక్క,
మూడింటిని కూడా మీరు బేక్ చేసినటువంటి యాపిల్స్కి కానీ లేకపోతే బ్రెడ్ టోస్ట్కి కానీ దీన్ని కలిపి తీసుకుంటే మంచి హెల్దీ స్నాక్ కింద అవుతుంది. ఇది హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే దీంట్లో యాంటీమైక్రోబియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. దాల్చిన చెక్కలో ఈ లక్షణాలు ఫంగస్కి వ్యతిరేకంగా పోరాడతాయి. అంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఈ దాల్చిన చెక్కని మీరు ఎక్స్టర్నల్గా అప్లై చేయొచ్చు. దాల్చిన చెక్కని కాస్త కొబ్బరి నూనెతో కలిపి యూజ్ చేయొచ్చు, లేకపోతే ఆవ నూనెకి కలిపి కూడా యూజ్ చేయొచ్చు. టాపికల్గా దీన్ని అప్లై చేస్తే ఈ ఫంగస్కి ఇది వ్యతిరేకంగా పోరాడుతుంది. మంచి ఫలితం కోసం దాల్చిన చెక్కని కొబ్బరి నూనెతో అయితే బెటర్, ఎందుకంటే కొబ్బరి నూనె సహజంగానే యాంటీ ఫంగల్ నేచర్ దానికి ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజులలో అల్జీమర్స్, డెమెన్షియా ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. అంటే మతిమరుపు, ఇలాంటి ఆ మతిమరుపు రాకుండా మెదడు తాలూకు కార్యాచరణని ఇది ఇంప్రూవ్ చేస్తుందని తేలింది. దాల్చిన చెక్క ఈ బ్రెయిన్ పవర్ని ఎన్హాన్స్ చేస్తుందని రుజువైంది. కాబట్టి మీరు ఉదయం టీ తాగుతారు కదా, దానికి ఒక పావు చెంచాడు నుంచి ఒక అర చెంచాడు దాల్చిన చెక్కని మీరు కలిపి తీసుకుంటే అది బెస్ట్ పద్ధతి. అలాగే బాదము, ఆక్రోటు ఇవి కూడా మెదడు పవర్ని పెంచుతాయి. మీరు ఆక్రోట్ పెంకు చూశారు కదా, మన మెదడు ఆకారంలో ఉంటుంది. బాదం కూడా అంతే. కాబట్టి దాల్చిన చెక్క పలుకులు, అలాగే బాదం పలుకులు, అలాగే ఆక్రోట్ పలుకులు వీటిని ఈక్వల్గా కలిపేసేసి దాన్ని ఒక్కపొడిలాగా నవ్వితే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. మెమరీ ఎన్హాన్స్ అవుతుంది. ఇది ఇలాగా ఈ దాల్చిన చెక్క మీద జరిగినటువంటి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అధ్యయన సారాంశం. అయితే దీనికి సంబంధించి ఆయుర్వేదం చాలా విపులంగా ఇన్డెప్త్ దీనికి సంబంధించి అనేక చక్కటి విషయాలు చెప్పింది. వాటిని కూడా మీరు తెలుసుకోవటం అవసరం. చూడండి, మాంసాహాలతో పాటుగా శాకాహారులు కూడా ఇష్టపడేటటువంటి అద్భుతమైన సుగంధ ద్రవ్యం ఈ దాల్చిన చెక్క. మంచి సువాసన ఉంటుంది దీనికి. అలాగే ఆహార పదార్థాలకి అదనపు రుచిని ఇస్తుంది. అయితే దీని ప్రత్యేకత ఏడో తెలుసా, కాస్త వగరగా ఉంటుంది. అంటే దారుసిత ఉండటానికి తీయగా ఉన్నట్టు అనిపిస్తుంది, కాస్త వగరగా, కాస్త తీయగా, ఘాటుగా, ఇలా గమ్మత్తుగా ఉంటుంది. ఇలాంటి దాల్చిన చెక్క నిజానికి కాస్త బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. అంటే వేడి చేసే నేచర్ దీనికి ఉంటుంది. అయితే కడుపులో వాతాన్ని ఇది అమాంతం తగ్గించేస్తుంది. అది దీని గొప్పతనం. అజీర్తిని పోగొడుతుంది, జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీన్ని మీరు అన్నంలో కలిపి తీసుకోవచ్చు, ఇతర కూరగాయలతో తీసుకోవచ్చు. అలాగే మెత్తగా దంచినటువంటి పొడిని కానీ, నీళ్లతోటి నూరి తీసినటువంటి రసాన్ని కానీ విడిగా కూడా తీసుకోవచ్చు. దీంతో మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అన్ని ఫలితాలు మీకు అందుతాయి. ప్రధానంగా దీని గురించి చెప్పాల్సి వస్తే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాతవ్యాధులండి. ఈ వాతవ్యాధులు, ఈ న్యూరోమస్కులర్ పెయిన్స్, అలాగే గ్యాస్ ఇలాంటివి చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు గొంతులో కఫాన్ని ఇది కరిగిస్తుంది. అలాగే దగ్గు, జలుబు, ఆయాసం, ఎలర్జీలు ఇలాంటి వ్యాధి అన్నింటిలోనూ ఇది మేలు చేస్తుంది. ప్రధానంగా వాతవ్యాధులన్నింటిలో కూడా ఈ దాల్చిన చెక్కని మీరు ఇప్పుడు చెప్పుకున్న పద్ధతిలో రసంలో రూపంలో కానీ, దాల్చిన చెక్క పొడిని కానీ మీరు తీసుకుంటే వాతం తగ్గుతుంది. దీంతో ఆ నొప్పి తీవ్రత కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే, మామూలుగా మసాలాలన్నీ ఎసిడిటీని కలగజేస్తాయి కదా, అయితే ఛాతిలో మంట, గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి ఉన్నప్పుడు మీరు దాల్చిన చెక్కని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది కాస్త తీయగా కూడా ఉంటుంది. దాంతో గ్యాస్ అనేది ఎసిడిటీ, యాసిడ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. పైత్యం చేసినటువంటి అన్ని సందర్భాల్లో కూడా దాల్చిన చెక్క మంచిది. కడుపులో మంట, ఛాతిలో మంట, అలాగే నొప్పి, గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి ఉన్నప్పుడు దాల్చిన చెక్క మీరు తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి ఉపయోగం దీనికి ఉంది. విరేచనాలు కంట్రోల్ అవడానికి ఇది సహాయపడుతుంది. జగటి విరేచనాలు, నీళ్ళ విరేచనాలు, రక్తంతో కూడినటువంటి విరేచనాలు, అజీర్తి విరేచనాలు ఇలాంటివి ఆగాలంటే దాల్చిన చెక్క మీకు తోడ్పడుతుంది. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం, ఇది విష దోషాలకు విరుగుడు కింద పనిచేస్తుంది దాల్చిన చెక్క అనేది. అంటే కల్తీ కలిసినటువంటి వస్తువులు తిన్నారని అనుమానంగా ఉందనుకోండి, అప్పుడు సరిపడని వస్తువు ఏదైనా తిన్నానేమో అన్న డౌట్ మీకు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఆ విష దోషాలకు విరుగుడుగా ఇది పనిచేస్తుంది. ఎలర్జీ తీవ్రతని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. దీన్ని దాల్చిన చెక్క పొడిని కానీ, దాల్చిన చెక్క రసాన్ని కానీ, అంటే దాల్చిన చెక్కని నీళ్ళకి వేసి మరిగించి ఆ కషాయాన్ని కానీ తీసుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే, చాలామందిని ఇబ్బంది పెట్టేది, కొంతమంది లైఫ్ లాంగ్ దీంతో సఫర్ అవుతూ ఉంటారు, ఇదే మైగ్రేన్, తలనొప్పి. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. మైగ్రేన్, తలనొప్పిలో దాల్చిన చెక్కని రోజు లోపలికి తీసుకోవాలి. దీంతో తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. అలాగే దీన్ని ఏదైనా క్యారియర్ ఆయిల్, కొబ్బరి నూనె లాంటి వాటితో కలిపి ఎక్స్టర్నల్గా అప్లై చేసుకుంటే కౌంటర్ రిటెంట్ లాగా పనిచేస్తుంది, మైగ్రేన్ తగ్గుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏమిటంటే, ఇది గుండెకి బలాన్ని ఇస్తుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. అంటే గుండె జబ్బులు ఉన్నప్పుడు దాల్చిన చెక్కని తీసుకుంటే గుండె హెల్దీగా తయారవుతుంది. అలాగే ఇంకొకటి, లివర్ జబ్బులలో కూడా, లివర్ వ్యాధులలో కూడా ఇది పనిచేస్తుంది.
లివర్ వ్యాధులు అన్నింటిలోనూ దాల్చిన చెక్క మంచిది. కామెరల్లో కూడా దీన్ని తీసుకోవచ్చు. లివర్ని బలసంపన్నం చేస్తుంది. అలాగే అతి ముఖ్యమైన ఏంటంటే ఈ మధ్య ఈ కంప్యూటర్స్ ఇవన్నీ చూసి కంటి రోగాలతోటి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, దృష్టి లోపాలతోటి ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. కళ్ళకి కాంతినిస్తుంది, శాంతినిస్తుంది. కంటి రోగాలతో బాధపడేవాళ్ళు దాల్చిన చెక్కను తీసుకుంటూ ఉండాలి. దాంతో త్వరగా ఈ సమస్య నుంచి బయటపడతారు. అలాగే ముఖ్యమైనటువంటి మరొక విషయం ఉంది. ముఖ్యంగా ఈ స్థిరల వ్యాధులు ఇలాంటి సందర్భాలలో కూడా దాల్చిన చెక్క అద్భుతంగా ఆహార ఔషధంగా పనిచేస్తుంది. స్త్రీ గర్భాశయ వ్యాధులు అన్నింటిలో కూడా దాల్చిన చెక్కకి మించిన మరొక మసాలా దినుసు లేదనే చెప్పొచ్చు. మంచి ప్రభావం ఉంటుంది. నెలసరిలో వచ్చేటువంటి నొప్పిని తగ్గిస్తుంది. అలాగే ఋతురక్తం సక్రమంగా అయ్యేలాగా చేస్తుంది. ఋతుదోషాలని పోగొడుతుంది. అన్నిటికి మించి ఒకవేళ గర్భవతులైతే తేలిగ్గా ప్రసవం అయ్యేలాగా కూడా చేస్తుంది. అంటే గర్భాశయ దోషాలని ఇది తగ్గిస్తుంది. అలాగే ఈ సీజను బాగా వైరల్ సీజన్ కదా, అంటే ఈ గొంతు బొంగురు ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇలాంటప్పుడు ఇది గొంతును శుభ్రం చేస్తుంది, గరగరని పోగొడుతుంది, గొంతుని శ్రావ్యంగా చేస్తుంది. దాల్చిన చెక్కను బొగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉన్నారనుకోండి, స్వరపేటికలో వాపు తగ్గుతుంది. అంటే లారింజైటిస్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే కుర్రాళ్ళకి ఇంకొక ఆసక్తికరమైన విషయం, దీంతో వీర్య వృద్ధిని కూడా చేసుకోవచ్చు. అంటే వీర్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. గుమ్ము పాలని అంటారు, అంటే అప్పుడే పితికిన పాలు. దీన్ని ఒక పావుసేరు తీసుకొని దానికి ఒక 2 చెంచాలు దాల్చిన చెక్కను కలిపి దీన్ని డివైడెడ్గా రోజు మొత్తం మీద తాగితే 2 సార్లు ఈ 15 రోజుల్లో వీర్య వృద్ధి కలుగుతుందని ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. అలాగే మన ఇండియన్స్ని బాగా సఫర్ చేసేది ఏంటంటే అమీబియాసిస్. చాలామంది జిగట విరేచనాలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ దాల్చిన చెక్క మీకు ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా బాగా ఉడికించి గట్టిపడిన తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి, పటిక బెల్లం కలిపి కుంకుడికాయ అంత మాత్రలు చేసుకొని పూటకు ఒకటి చొప్పున 3 పూట్ల తీసుకుంటూ ఉండాలి. ఫార్ములా మరొకసారి చూడండి. దాల్చిన చెక్క పొడి సిద్ధం చేసుకోండి ఫ్రెష్గా. దానికి కొద్దిగా నీళ్లు పోయండి, మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా బాగా బాయిల్ చేయండి స్టవ్ మీద పెట్టి. అది గట్టిపడుతుంది, మైసూర్ పాకు గట్టిపడినట్టుగా. ఇప్పుడు దీనికి కొద్దిగా నెయ్యి అలాగే పటిక బెల్లం కలిపి కుంకుడికాయ అంత మాత్రలు చేసుకోండి. పూటకి ఒకటి చొప్పున దీన్ని 3 పూట్ల రోజు తింటూ ఉంటే ఈ అమీబియాసిస్ వ్యాధి దానిలోకి వస్తుంది. రక్తంతో కూడినటువంటి జిగురు కూడా తగ్గుతుంది. ఇలాగే మన వంటగదిలో దొరికేటటువంటి ఒక వస్తువు, దీనికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి చూసారా. అందుకే కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా ఈ ప్రపంచంలో అయోగ్యుడైన మనిషి లేడు, ఔషధం కాని పదార్థం కూడా లేదంటుంది ఆయుర్వేదం. ప్రధానంగా దాల్చిన చెక్క విషయంలో దీన్ని యుక్తిగా మీరు వాడుకుంటే ఇలాగా అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. మెయిన్గా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో వీటన్నిటికీ సమాధానం ఈ దాల్చిన చెక్క. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వీడియోని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉందని అనిపించినా లైక్ బటన్ క్లిక్ చేయండి, అంటే థమ్స్ అప్ బటన్ని. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.